హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మహాశివరాత్రిలోపు మీరు గనక ఈ 5 వస్తువులను బీరువాలో పెడితే చాలు, వద్దన్నా మీకు డబ్బు వస్తూనే ఉంటుంది. శివానుగ్రహంతో మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మహాశివరాత్రిలోపు బీరువాలో ఈ 5 వస్తువులను పెడితే అదృష్టం మీ సొంతమవుతుంది. ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది కూడా డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. చేతిలో అవసరానికి డబ్బులు లేక ఇంత కష్టపడినా కూడా చివరికి ఏమీ మిగలడం లేదు, ఏదో ఒక ఖర్చు చేసి అయిపోతున్నాయి అంటూ చాలామంది కూడా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. పెరిగిన ఖర్చులు, అలానే ఎన్నో రకాల సమస్యలతో డబ్బు సమస్య అనేది వస్తూ ఉంటుంది. ఇలాంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే శివరాత్రిలోపు ఈ 5 వస్తువులను ఖచ్చితంగా మీరు బీరువాలో పెట్టాలని శాస్త్రం చెప్తుంది. మరి డబ్బు దాచుకునే బీరువాని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తూ ఉంటాం. బీరువా ఎప్పుడూ కూడా దక్షిణ, పడమర మూల, నైరుతి మూలలో ఉండాలి. నైరుతి దిశలో ఎక్కువగా బరువు ఉంటే చాలా మంచిది. అందుకనే నైరుతి దిశలో మనం డబ్బులు దాచుకునే బీరువాని పెడితే ఇంకా అదృష్టం మన వెంటే ఉంటుంది. బీరువా ఎప్పుడూ కూడా నైరుతి మూల లేకపోతే పడమర, ఉత్తర దిక్కుల వాయువ్య మూల అంటే వాయువ్యానికి కొంచెం ప్లేస్ వదిలేసి ఉత్తర గోడకి ఆనిచ్చి బీరువాని పెట్టుకోవాలి. అంటే మనం డబ్బులు అన్నీ కూడా తీసుకునేటప్పుడు మనం ఉత్తర దిక్కుగా నిలబడి డబ్బులు తీసుకోవాలి. ఇలా బీరువాని ఉత్తరం వైపు కానీ నైరుతి మూలలో కానీ పెట్టినట్లయితే మనం సంపాదించే డబ్బు నిలకడగా ఉంటుంది. అదేవిధంగా చాలామంది ఎక్కువగా డబ్బులు ఖర్చయిపోతున్నాయి అంటూ బాధపడుతూ ఉంటారు. మనం డబ్బు దాచుకునే బీరువా చాలా పవిత్రమైనది. సాక్షాత్తు డబ్బు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి బీరువా విషయంలో కొన్ని తప్పులు చేయకూడదు. అలాంటి కొన్ని తప్పులు చేయడం వల్ల కూడా మనం ఇంట్లో దాచుకునే ధనం అనేది నిలబడదు. ఏదో ఒక ఖర్చుకి వెంటనే అయిపోతుంటుంది. చాలామంది బీరువా మీద ఖాళీ ఉందని మురికి బట్టలను, చిరిగిపోయిన బట్టలను, లేకపోతే ఇంట్లో ఉన్న పాత సామాన్లను మూటకట్టి బీరువా మీద మూటలు పేర్చుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీరువా మీద బరువైన వస్తువులు పెట్టకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహం వస్తుంది. అదేవిధంగా బీరువాలో ఎప్పుడూ కూడా సువాసన భరితంగా ఉండాలి. బీరువా తీయంగానే అంటే తెరవగానే ఒక సువాసన రావాలి తప్ప మనకి దుర్వాసన అనేది రాకూడదు. చాలామంది కూడా కొత్త బట్టలు అన్నీ కూడా బీరువాలో పెడుతూ ఉంటారు. కొత్త బట్టలు పెట్టేటప్పుడు పట్టు చీరలు ఏదైనా ఎక్కువసార్లు ఉతకని బట్టలని అలాగే ధరించి బీరువాలో పెడుతూ ఉంటారు. అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళొచ్చినా, లేకపోతే ఏదైనా శుభకార్యానికి వెళ్ళొచ్చినా పట్టు చీరలు కట్టుకుంటారు. ఆ పట్టు చీరలను ఉతికితే మళ్ళీ పాడైపోతాయనే ఉద్దేశ్యంతో వాటిని మడత పెట్టేసి బీరువాలో పెడతారు. ఒకసారి కట్టుకున్న ఏ వస్త్రమైనా అది మళ్ళీ మలినమే అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అది అలాగే బీరువాలో పెట్టకూడదు. ఇలా మనం చేసే కొన్ని తప్పుల వల్లే ఆర్థిక సమస్యలు అనేవి తలెత్తుతున్నాయి. కాబట్టి మీరు ఏదైనా శుభకార్యానికి వెళ్ళొచ్చినప్పుడు ఒకవేళ ఆ పట్టు వస్త్రాలను ఎక్కువగా ఉతకకూడదు అని అనుకున్నప్పుడు ఆ వస్త్రాలను మడతపెట్టి దాని మీద గోమూత్రం కానీ గంగాజలం కానీ చల్లాలి. గోమూత్రంలో గంగాదేవి కొలువై ఉంటుందంటారు. కాబట్టి గోమూత్రంలో చిటికెడు పసుపు కలిపి 2 చుక్కలను ఆ వస్త్రం మీద చల్లితే అది కాస్త శుద్ధి అయిపోతుంది. అలాగే ఆవు పాలల్లో కూడా కొద్దిగా పసుపు వేసి 2 చుక్కలని ఆ పట్టు వస్త్రాల మీద చల్లినా సరే శుద్ధి అయిపోతుంది. ఇలా చేస్తే మీరు వాటిని బీరువాలో దాచుకోవచ్చు. ఈ విషయం తెలియక చాలామంది ఏదైనా పట్టు వస్త్రాన్ని ధరించిన తర్వాత
ఉతకకుండా బీరువాలో పెట్టకూడదు. ఉతకని పరిస్థితుల్లో దాని మీద గోమూత్రం కానీ గంగాజలం కానీ ప్రక్షాళన చేసి అప్పుడు మీరు పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీపై ఉంటుంది. అదేవిధంగా ఎక్కువగా మంగళవారం రోజు డబ్బు లావాదేవీలు ఉండకూడదని, బీరువాలో నుంచి ఏ వస్తువులు కూడా మంగళవారం రోజు తీయకూడదని అంటూ ఉంటారు. మంగళవారం రోజు బీరువాలో పెట్టిన డబ్బులను తీస్తే అలాగే ఖర్చయిపోతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా ఖర్చులకి డబ్బులు పోతూనే ఉంటాయి. అదేవిధంగా డబ్బుని బీరువాలో పెట్టొచ్చు, కానీ మంగళవారం రోజు డబ్బులు బీరువాలోంచి తీయకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అదేవిధంగా బీరువాలో కొన్ని వస్తువులను పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అందులోనూ మహాశివరాత్రిలోపు చాలా పర్వదినం. అంటే ఈ సమయంలో మహాశివరాత్రిలోపు మీరు కనుక ఈ 5 వస్తువులను బీరువాలో పెట్టినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక డబ్బు సంపాదిస్తూనే ఉంటారు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైనది, ప్రీతికరమైనది పచ్చకర్పూరం. పచ్చకర్పూరం సువాసనకు లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది ఎక్కువగా. పచ్చకర్పూరానికి డబ్బుని ఆకర్షించే శక్తి కూడా ఉంది. అందుకనే పచ్చకర్పూరం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం కాబట్టి దీన్ని బీరువాలో ఉంచాలి. అదేవిధంగా ఆవు పిడక, చిన్న ఆవు పిడకని మీరు కనుక బీరువాలో డబ్బు దాచుకునే చోట ఉంచినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఆవులో సకల దేవతలు కొలువై ఉంటారు. ముఖ్యంగా ఆవు పృష్ఠభాగాన లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మన వేదాలలో మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఆవు పిడకని మీరు తీసుకువచ్చి బీరువాలో డబ్బు దాచుకునే ప్రదేశంలో పెడితే చాలా మంచిది. అదేవిధంగా పసుపు కొమ్ములు, 3 పసుపు కొమ్ములను తీసుకువచ్చి బీరువాలో పెడితే లక్ష్మీదేవి ఎంతగానో సంతోషించి మీ బీరువా అంతా కూడా డబ్బుతో నిండిపోతుంది. పసుపులో కూడా సర్వమంగళదేవి కొలువై ఉంటుంది. అలాంటి పసుపు కొమ్ముని బీరువాలో పెడితే అంతా కూడా మంచి జరుగుతుంది. బీరువాలో పెట్టవలసిన మరొక వస్తువు, చాలా ముఖ్యమైన వస్తువు, మారేడు ఆకు. బిల్వ వృక్షాన్ని లక్ష్మీదేవి స్వరూపమని అంటారు. బిల్వ వృక్షం అంటే లక్ష్మీదేవి, సాక్షాత్తు లక్ష్మీదేవి బిల్వ వృక్షంగా అవతరించిందని పురాణ కథలు చెప్తున్నాయి. కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన బిల్వపత్రాన్ని కానీ లేకపోతే మారేడు కాయను కానీ తీసుకువచ్చి డబ్బు దాచుకునే ప్రదేశంలో ఈ శివరాత్రిలోపు మీరు గనక పెట్టినట్లయితే మీకున్న అష్ట కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకున్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయి. మీరు కోరుకున్నంత ధనం మీ చేతికి వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి చూడండి. అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందుతారు. అదేవిధంగా బీరువాలో పెట్టవలసిన 5వ వస్తువు ఏమిటంటే లక్ష్మీ స్వరూపమైన విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రం మాదిరిగా పోలి ఉండేదే గోమతి చక్రం. ఇలాంటి గోమతి చక్రాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గోమతి చక్రాలను బీరువాలో డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం బాగా ఉంటుంది. మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడా తుడుచుకొని పోతాయి. మహాశివరాత్రిలోపు లేదా మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా ఈ వస్తువులను మీరు బీరువాలో పెట్టండి. ఇలా పెడితే చాలు, అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను మరెన్నో తెలుసుకోవాలనుకుంటుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఓం నమ శివాయ.